నమస్తే ఉదయ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. 28వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసిన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి. కార్తీక మాసం సందర్భంగా శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాస ప్రత్యేక పూజలు. ఈ నెల 14 నుండి డిసెంబర్ 12 వరకు ప్రత్యేక పూజలు. దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు. టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలో భారీ చేరికలు. టీడీపీలో చేరిన పాపినేనిపల్లె గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలు. భారతీయులందరూ ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తన నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంట వెలుగులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయని మాగుంట తెలిపారు. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని చెప్పారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను ప్రజలందరూ జరుపుకోవాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కుట్రపూరితంగా అక్రమ కేసులు ఇరికించి జైలుకు పంపించారని వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 28వ వార్డులో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనంతా కుట్రల కుతంత్రాలతో సాగుతోందని, 73 ఏళ్ల వయసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కుట్రపూరితంగా అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారని, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు ఇది పరాకాష్ట అని తెలియజేశారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు ఊరరా బెల్ట్ షాపులు పెట్టి నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రంజాన్ తోఫా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏమైందని, మైనార్టీ లోన్లు ఎక్కడికి పోయాయని, మైనార్టీలకు విదేశీ విద్య ఎటుపోయిందో తెలియలేదని, షాదీఖానాల నిర్మాణం జరగలేదని, మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపారు. మార్కాపురంలో వైసీపీ నాయకుల దురాగతాలకు అంతే లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ప్రజలు బతికి బట్టకట్టే అవకాశం లేదని తెలిపారు. చావు అంచెల వరకు వెళ్లి వచ్చానని, ఇక తన ముందున్న లక్ష్యాలు రెండే అని, మొదటిది మార్కాపురం జిల్లా సాధించడం, రెండవది వచ్చే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తన జీవితాశయమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చావు అంచుల వరకు పోయి ఎన్నికలు వచ్చారు. ఈ మార్కాపురం పట్టణానికి, ఈ మార్కాపురం నియోజకవర్గానికి ఏదో చేయాలని నన్ను భగవంతుడు వెనక్కి తీసుకొని వచ్చాడు. మార్కాపురం ప్రజలకు కావాల్సింది రెండే. ఒకటి మార్కాపురం జిల్లా కావాలి, రెండు వెలుగొండ జిల్లాలు, ప్రతి ఒక్క ఎకరాకు సాగునీరు అందాలి. ఈ రెండు కోరికలే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి కోరికలు. ఒకటి జిల్లా అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, వ్యాపారులకు బాగా జరుగుతాయని, అలాగే మనం ఆస్తులు
విలువలు పెరుగుతాయని, మనమందరం కూడా మన పిల్లల జీవితాలు బాగుపడతాయని మనమందరం జిల్లా కావాలని కోరుతా ఉన్నాం. అలాగే వెలుగున్న ప్రాజెక్టు వస్తే రైతులందరికీ సాగునీరు వస్తుందని, త్రాగడానికి కానీ మనం వాడుకోవడానికి కానీ సాగు నీళ్ళు వాడుకునే విధంగా మనకు ఈ యొక్క వెలుగున్న ప్రాజెక్టు నీళ్ళు వస్తాయని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలు చేయించాలంటే నన్ను మీరందరూ ఆశీర్వదించాలి. మీకోసమే ఉన్న ఈ యొక్క జన్మ పునర్జన్మ అనేది మీకే అంకితం చేస్తానని చెప్పి కూడా చెప్పాను. మీకోసమే ఉన్నా కాబట్టి ఈ రెండు పనులు నాకు చేయించాలంటే మీ అందరి దేవుళ్ళు ఆశీస్సులు నాకు కావాలని మిమ్మల్ని అందరినీ ఈ రోజు గడప గడపకి ఇంటికి తిరిగి వేడుకుంటా ఉన్నా. పెద్ద మనసుతోటి మీ కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించమని చెప్పి మనం చేసుకుంటా ఉన్నా. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేయాలని చూస్తా ఉన్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తా ఉన్నారు. ఏదైనా మీరందరూ చెప్తా ఉన్నా, మీకు ఏ విధంగా ఫోన్ చేసి రికార్డు చేయండి, అదే పోలీసు తోటి గుర్తలు చూపిస్తామని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. గ్రామ గ్రామాన వీధి వీధిలో ప్రతి ఇంటి ముందు ఘనంగా దీపావళి పర్వదినాన్ని కొమరోలు మండల ప్రజలు జరుపుకున్నారు. అందరికీ సకల సౌకర్యాలు సుఖ సంతోషాలు కలగాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఆదివారం రాత్రి దీపావళి పర్వదినం సందర్భంగా మండలంలోని అన్ని ప్రాంతాలలో దీపావళి బాణాసంచాలను కాలుస్తూ ప్రజలు ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. పూర్వకాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను వేధిస్తుండగా శ్రీకృష్ణుడు సత్యభామ అతనితో భీకర యుద్ధం చేసి సత్యభామ నరకాసురుని వధించిన సందర్భంలో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగ చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు లంకలో రావణాసురుడిని చంపి సీతమ్మ వారిని శ్రీరాముడు అయోధ్యకు తీసుకుని వచ్చే సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారని మరో ప్రతీతి. ఈ పండుగ నాడు ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న వారు, నూతన వధూవరులు అందరూ సొంత ఇళ్లకు చేరుకుని బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డబ్బుతో లక్ష్మీదేవిని అలంకరించారు. దీపావళి పర్వదినం నాడు సకల దోషాలు తొలగిపోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 సంవత్సరాల కరోనా మహమ్మారి సోకి దీపావళి పండుగను సరిగా నిర్వహించలేని కారణంగా ఈ సంవత్సరం ప్రతి ఒక్క చోట ఘనంగా నిర్వహించడం విశేషం. శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 14వ తేదీ మంగళవారం నుంచి డిసెంబర్ 12వ వరకు కార్తీక మాస ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మైలటూరి రంగనాథ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామికి భక్తులు స్వయంగా అభిషేకం నిర్వహించుకునేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుందని, కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి రుద్రాభిషేకము, వివిధ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ స్వామివారికి స్వయంగా వారి చేతుల మీదుగా అభిషేకం నిర్వహించుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. కార్తీక మాసంలో శివుడికి అభిషేకం నిర్వహించితే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని, మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో పలు ఆధునిక పనులు నిర్వహిస్తున్నామని, స్వామివారి ఆలయ ఆధునిక పనులకు భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఓరుగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, సెక్రటరీ ఓరుగంటి శివకుమార్, కోశాధికారి వెంకట సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు రామడుగు వెంకట సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానము ఈ రోజున అనేక మంది భక్తుల సహాయ సహకారములతో దేవాలయం నిర్మింపబడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం కార్తీక మాసంలో అడుగుపెడుతున్న వేళ ఈ నెల 14/11/2023 మంగళవారం నుంచి వచ్చే నెల 12/12/2023
మంగళవారం వరకు నెల రోజులు కార్తీక మాస మహోత్సవములు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నెల రోజులు కూడా ప్రతినిత్యము పరమేశ్వరుడికి చంద్రమౌళీశ్వర స్వామి వారికి అనేక మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకములు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు కళ్యాణ కార్యక్రమములు, జ్వాలాతోరణము, స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ స్వామివారి యొక్క ఉత్సవము, ఇదే అనేక జ్యోతిర్లింగార్చన, ఇలాంటి కార్యక్రమాలు అనేకము జరుగుతాయి. కావున ఈ ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసము ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారికి ఈ కార్తీక మాసోత్సవం సందర్భంగా ఆకాశ దీపము ప్రజ్వలన కూడా ఉంటుంది. ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో విశేషముగా జరుగుతాయి. కాబట్టి మార్కాపుర పట్టణం నందు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతినిత్యము కూడా ఈ దేవాలయంకు కార్తీక మాసంలో విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వరుడి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలవుదురుగా విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఎస్సీ సోదరులకు అబద్ధపు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారిని వెన్నుపోటు పొడిచాడని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మాట తప్పాడు, మడమ తిప్పాడు అని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మండ్ల రంగయ్య ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 20 ఎస్సీ కుటుంబాలు టీడీపీలో చేరారు. వైసీపీ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ముత్తుమల తెలిపారు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్రంలో ఎస్సీ సోదరులకు న్యాయం జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని టీడీపీలో చేరిన ఎస్సీ సోదరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన పట్ర జక్కరయ్య, గంత ఏజ్రా, బోదల నాని, పి శ్రీకాంత్, ఊరుమర్పు రూబెన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం, కడప జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో నాటుసారా కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేసి 400 లీటర్ల బెల్లం మూటలను ధ్వంసం చేసినట్లు గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణకుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణకుమారి ఆధ్వర్యంలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా అల్లినగరం అటవీ ప్రాంత సమీపం నుండి కడప జిల్లా రామేశ్వరం అటవీ ప్రాంత సరిహద్దు వరకు నాటుసారా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని, ఈ దాడులలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లపు ఊటలను, కుండలను, డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు తెలిపారు. జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాలలో ఇకపై ఎస్సీబీ నిరంతర తనిఖీ ఉంటుందని, అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం తెలిస్తే తమకు సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడులలో గిద్దలూరు ఎస్సీబీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే నేను గిద్దలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రైల్వే గేటు దగ్గర మరి ఎండాకాలం వస్తే ఈ డబుల్ లైన్ అయినందువల్ల సింగిల్ లైన్కే 55 సార్లు గేటు వేయడం జరుగుతూ ఉంది. మరి డబుల్ లైన్ అయితే మరి ఇంకెన్ని సార్లు వేస్తారో తెలియదు. మరి ఆ డేటా ఇంకా రాలేదు. ఈ ఎండ టైంలో, మధ్యాహ్నం టైంలో చూస్తే ఇక్కడ రద్దీతో విపరీతమైన ఎండకి మరి జనాలు అక్కడ మోటార్ సైకిల్ మీద కూర్చొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. కాబట్టి త్వరితగతిన గతంలో మరి ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ 75 కోట్లు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ వాటాగా మరి 50% 75 కోట్లు ఇచ్చి ఉంటే ఆ బ్రిడ్జి నిర్మాణము ఏ రోజు పూర్తయిండేది. మరి స్టేట్లో నిధులు లేకపోవడం వల్ల నిధుల కొరతతో అది వెనక్కిపోవడం జరిగింది. మరి ఇప్పుడు మరి ఒకసారి ఎంపీ గారు మరి ఈ రైల్వే బ్రిడ్జి ఆర్యూబీ బ్రిడ్జీలకు సంబంధించిన డేటా తెప్పించుకోవడానికి అక్కడ ఉన్న డైరెక్టర్ గారిని కలిసి మరి ఒకసారి మెమరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ మధ్యనే కొలతలకు కూడా వాళ్ళు వస్తారని తెలిసింది. మరి ఈ ఆర్ఓబిని మనం పూర్తి చేసుకుంటే
ఈ రైల్వే గేట్ దగ్గర ఉన్న సమస్య తీరి ప్రజలందరూ మంచిగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ టిట్కో హౌసెస్లో మరి ఫేజ్ 1, ఫేజ్ 2 అని గవర్నమెంట్ 2 విధాలుగా తీసుకుంది. మరి ఈరోజు టిట్కో హౌసెస్ను మొదట కన్స్ట్రక్ట్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే ఈ 4.5 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయేసరికి వాళ్ళు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇకపోతే మరి గ్రామంలో నీటి సమస్యలు చాలా ఉన్నాయి. మరి ఎండాకాలం వస్తుంది. ఈ సంవత్సరం వర్షాభావం చాలా తక్కువగా ఉండడం వల్ల మరి ఈ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుకోవాలి అని అంటే భూగర్భ జలాల కోసం కొత్త కొత్త బోర్లు వేయాల్సింది వస్తూ ఉంది. అలా కాకుండా మనకు గ్రామంలోనే ఉన్న మన కొండ ప్రాంతం నుంచి వచ్చే సగిలేరు వాగును మనం అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టుకొని దాన్ని మొత్తం చిల్లకంప అవన్నీ తీయించేసి దాన్ని కాపాడుకోగలిగితే మరి దానికి ప్యారలల్గా బోర్లు వేసి ప్రతి ఇంటికి నీటి కొలాయి ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి దీనికి గతంలో కొంత నిధులు మరి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయినాయి. కానీ అప్పుడు మన ఎమ్మెల్యే గారే ఇప్పుడు ఉన్న రాంబాబు అనే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ నిధులను మరి అది ఎత్తుపోయినాయో మరి సీసీ రోడ్లకు దానికి డైవర్ట్ చేసినారనేది కొంత సమాచారం ఉంది. మరి అట్లా కాకుండా ఇప్పుడైనా సరే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి వెంటనే ఈ నీటి కొరత మీద మనం ఒక శాశ్వత పరిష్కారం దిశగా పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలోని ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చందాలు నిర్వహిస్తుండగా ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడిలోని ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అక్షరాల 25,11,116 రూపాయలు పట్టణానికి చెందిన పేరం సత్యనారాయణ కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి భారీగా విరాళం అందజేశారు. స్వామివారి ఆలయ పురాణ నిర్మాణానికి చందాల సేకరిస్తున్న విషయం తెలుసుకున్న వారు ఆలయానికి వచ్చి ఆలయ కమిటీ మరియు శాసనసభ్యులు KP నాగార్జున రెడ్డికి భారీ మొత్తంలో విరాళాలని అందించారు. స్వామివారి ఆలయ నిర్మాణానికి భారీ మొత్తంలో విరాళం అందించిన కుటుంబానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించారు. వీరికి వీరి కుటుంబానికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గోలవారి శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ పెనుకొండ కేశవరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బౌద్ధ స్తూపం తమ గ్రామ పరిధిలో ఉందని వెంటనే 4 వైపులా బౌండరీస్ వేయాలని పడమర కాశీపురం సర్పంచ్ ప్రతినిధి సాధం నాసరయ్య, కురిచేడు మండల వైఎస్ఆర్సీపీ SCCL అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబులు అధికారులను కోరారు. ఈ సందారు కాశీపురం పంచాయతీలో జగన్నాథపురం ఒకటి ఉంది. ఆ సందారు పొళ్ళు వాళ్ళు రెవెన్యూలో చేర్చుకొని మాది అని అంటారు. అది గవర్నమెంట్ చర్య తీసుకొని MRO కానీ కలెక్టర్ గారు కానీ అందరూ చర్య తీసుకొని మా కాశీపురం పంచాయతీగా ఎడగొట్టి కాశీపురం గ్రామం ఇదని మా కాశీపురం బోర్డు పెట్టమని కోరుకుంటున్నాం. సర్వే నెంబర్ 77లో బౌద్ధ స్తూపం కలదు. సదరు బౌద్ధ స్తూపం లోగడ దొనకొండ మండలం చందవరం గ్రామం పేరు నమోదవడం అది పొరపాటున జరగడం జరిగింది. ఈ యొక్క పొరపాటును సరిచేయడానికి మేము పలుమార్లు మా కురిచేడు తహసీల్దార్ గారిని కలవటం, అర్జీలు ఇవ్వటం, తిరిగి కనిగిరి RDO గారిని కలవటం, అలాగే మా దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారి ద్వారా కలెక్టర్ గారికి స్వయంగా మాట్లాడించడం, అలాగే ఆ లెటర్ ప్యాడ్ మీద ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ మీద అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ఆ యొక్క పని జరగలేదు. త్వరగా రెవెన్యూ మరియు పురావస్తు ఆర్కియాలజీ శాఖల అధికారులు చొరవ చూపి దాని మీద తగిన విచారణ జరిపించి వెంటనే దొనకొండ మండలం చందవరం గ్రామ పేరును తొలగించి
రికార్డ్స్లోను మరియు బౌద్ధ స్తూపం బోర్డులోను కురిచేడు మండలం పడమర కాశీపురం పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం అనే పేరు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాం. మాకు నిబంధనలు వర్తించవు అంటూ మేము చేసిందే వ్యాపారం అంటూ క్రాకర్ షాప్ యాజమాన్యం ఇష్టాను రీతిలో వ్యవహరిస్తున్నా ఇవేమీ తమకు పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా 2 రోజుల పాటు దీపావళి మందులు విక్రయించుకునేందుకు వ్యాపారులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే వ్యాపారాలు పర్మిషన్ టైం అయిపోయినా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటూ నేడు కూడా వారి దుకాణాలను కొనసాగించుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. అధికారులకు కావాల్సినంత మూల్యం అందిందో ఏమో కానీ వారి చూపు మాత్రం అటువైపు లేకుండా పోయింది. ముందస్తు చర్యలలో భాగంగా అగ్నిమాపక అధికారులు కనీసం తమ ఫైర్ సిబ్బందిని దుకాణాల వద్ద ఉంచాలి, కానీ ఇవేమీ మాకు పట్టవు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీపావళి దుకాణదారులకు ఫైర్ స్టేషన్ అధికారులు 2 రోజుల గడువు ముగిసినా వారు దుకాణాలను తొలగించలేదు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఈ ఏడాది 2వ విడత డబ్బులు ఖాతాల్లో వేస్తున్నామంటూ ఈ నెల 7న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు ఇచ్చి ఆర్భాటం చేశారని రైతులు విమర్శిస్తున్నారు. సీఎం బటన్ నొక్కిన వెంటనే రైతుల ఖాతాల్లో 4,000 పడతాయంటూ ఊదరగొట్టారని వారు అంటున్నారు. బటన్ నొక్కి వారం రోజులవుతున్నా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలేదని రైతుల బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ మండలంలో 10,206 మంది రైతులు భరోసాకు అర్హులుగా ఉన్నట్లు వ్యవసాయ అధికారి నిర్మలాదేవి తెలిపారు. రైతులకు ఒక్కొక్కరికి 4,000 చొప్పున నగదు విడుదల చేశామని అధికారులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ బటన్ నొక్కుడులు కూడా మాయలేనా అని రైతులు విస్తుబోతున్నారు. వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో నగదు జమ ఆలస్యం అవుతుందని, మరో వారం రోజుల్లో అర్హులైన రైతులందరికీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారని గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు సమాధానమిస్తున్నారు. శ్రీ జవహర్లాల్ నెహ్రూ జయంతి బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 12వ తేదీన మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్ క్రీడా వికాస కేంద్రం నందు మార్కాపూర్ స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి బాల బాలికల అండర్-15 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. టోర్నమెంట్ను మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. ఈ టోర్నమెంట్ నందు బాలికలు 24 టీములు పాల్గొనగా బాలుర విభాగంలో 118 టీములు పాల్గొన్నాయని మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంట్లో బాలుర విభాగంలో మొదటి స్థానంలో షకీల్, నరసింహ నాయకులు నిలిచారు. 2వ స్థానంలో అభి, హర్షలు, 3వ స్థానంలో ఫిరోజ్, ఫణీలు, 4వ స్థానంలో వెంకట సాయి, సాయి కుషాల్ నిలిచి బహుమతులను పొందారు. అదేవిధంగా బాలికల విభాగంలో మొదటి స్థానంలో త్రిభువనశ్రీ, లక్ష్మీ మేఘనలు నిలిచారు. 2వ స్థానంలో కీర్తి, హాసనులు నిలిచి బహుమతులను పొందారు. అదేవిధంగా ఇతర స్థానాల్లో గెలుపొందిన వారికి ప్రతి ఒక్కరికి మెమోంటోలు, సర్టిఫికేట్, మెడల్ బహూకరించామని, టోర్నమెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి భోజనం, పండ్లు మరియు బిస్కెట్స్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు వెంకటేశ్వరరెడ్డి, షేక్ అమీర్ పాషా, టి సత్యం, గుంటక సుబ్బారెడ్డి, కుందూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నూతన కార్యవర్గ నియామకం ఎంతో అట్టహాసంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మెంబర్స్గా ఎన్నికైన మునగా సాయి కుమార్ మరియు కొత్తమాసు సాయి కుమార్ని వాసవి సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునగా ఆంజనేయులు, కోట హనుమంతరావు, దేవత ప్రసాద్, మునగా రామాంజనేయులు, సూర్య సత్యం మరియు వాసవి మిత్రులు పాల్గొన్నారు. ప్రమాదం ఎటు నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి సరదాగా చేసే విషయాలు కూడా మనిషి ప్రాణాల మీదకు తెస్తాయి. అలాంటి ఒక ఘటన దీపావళి పండుగ రోజు జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో దీపావళి పండుగ రోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా టపాకాయలు కాలుస్తున్న నేపథ్యంలో నిప్పురవ్వ వెళ్లి ఓ పూరి గుడిసెపై పడింది. దీంతో మంటలు చెలరేగడంతో స్థానిక ప్రజలు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు వ్యాప్తి చెందకుండా మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంలో స్వల్పంగా ఆర్థిక నష్టం జరిగినట్లు పూరి గుడిసె యజమాని నబీ రసూల్ తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారుల అప్రమత్తంతో భారీ అగ్ని ప్రమాదం తప్పినట్లుగా స్థానికులు అన్నారు. దీపావళి మందులు కాల్చే సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని, లేని ఎడల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ప్రజలందరూ దీపావళి పండుగను పురస్కరించుకుని ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల ముందు దీపాలను వరుసగా వెలిగించి ఆ వెలుగు ఎంత వెదజల్లిందో, కాంతివంతంగా ఉందో
మానవాళి జీవితాలు అంతా ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని శ్రీ రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత అన్నపూర్ణ శాంతి తమ విష్ణు దైవాన్ని వేడుకుంటూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా దీపావళి సెలవులు కావడంతో దూర ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా తమ ఇండ్లకు వచ్చి తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా దీపాలను వెలిగిస్తూ ఇళ్ల ముందు వరుసగా పెట్టుకోవడమే కాకుండా రకరకాల టపాసులు పేల్చి ఎంతో సంతోషంగా ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ ఉత్సవాల సమయంలో ఈ సంవత్సరం ఎక్కడా ఏ విధమైనటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఎంతో జాగ్రత్తగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.